గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢ మాసము శుక్లపక్షము 10/7/2025 సంవత్సరమున లింగోదిగూడెం వాస్తవ్యులు గంగాధర గోత్రోవాసులు కీర్తియశులు పిల్ల ఆనంద్ గారి వర్ధంతి తిథి సందర్భంగా పిల్ల మల్లయ్య గారు, బాలనరసమ్మ గారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన పిల్ల ఆనంద్ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఈ వికలాంగులు, మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు వారికి అన్నదానం ఎంతో తృప్తినిచ్చాయి. మా వారి ఫస్ట్ వర్ధంతి సందర్భంగా అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిపించాం. ఈ విధంగా తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వస్తే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది. ఇక్కడ వికలాంగులకు ఎవరు లేని వాళ్ళని కూడా చాలా మంచిగా సొంతం వాళ్ళగా చూసుకుంటున్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కావున థ్యాంక్ యూ అమ్మా నాన్న అనాథాశ్రమంకి థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.